రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున చేరువచ్చినందుకు దేవుని సహాయాత్మకై ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మధ్య ఉదయకాలంలో మంచి వాతావరణంలో ఈ వాక్యాన్ని ఆలోచన చేయటకు ఈ గొప్పతనాన్ని కలగొస్తున్నట్టు సమూహంగా కూడటకు మీరు మా అందరికీ ఇచ్చిన ఈ భాగ్యానికై సమయానికై కూడా స్తోత్రాలు. మా ముందు నిర్మించినటువంటి వాక్య భాగంలోని సంగతులను నేను ఆలోచన చేసుకుంటుండగా మీరు సహాయం చేయండి. అన్ని విషయాలలో మీ మాటలు అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని, ఓపికను, సహనాన్ని అనుభవించుకుని ప్రార్థిస్తున్నాను. ఇదే కాలంలో వాక్యాన్ని చదువుకొని ఆరాధన కొనసాగుతుంది. అందరికీ తోడుగా ఉండమని రక్షకుడు యేసుక్రీస్తు గారిగా మనం ప్రార్థిస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దిన ఆదివార శీర్షిక సామెతల గ్రంథంలోని దేవుని లక్షణం. సామెతలు అనేటువంటి ఈ పుస్తకాన్ని రచించినది ఎవరు అని ఆలోచించడానికన్నా ముందు సామెత అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, సామెత అనేటువంటి పదం మనం చాలాసార్లు విని ఉంటాం. మన పెద్దవాళ్ళు సామెతలు చెప్పుకుంటారు కదా, అలాంటి సామెతలే ఈ సామెతలు కూడా. పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి లోక సంబంధంగా ఏమైనా చెప్పి ఉండవచ్చు, అది మనకు మేలు కలుగజేసే ఉండవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా సామెతలు ఉన్నాయనంటే ఆ పెద్దలు చెప్పినట్టుగా ఇందులోనే లేవు. ఇందులో చెప్పబడినవి పరలోక సంబంధమైనవి, ఆత్మీయ సంబంధమైనవి అన్న ఎరుక మనందరికీ ఉండాలి. సరే, సామెత అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే చిన్న చిన్న పదాలలో కూర్చబడినటువంటి పెద్ద అర్థము అని అర్థం. సామెత అంటే అర్థం ఏంటి? చిన్న చిన్న పదాలలో కూర్చబడిన పెద్ద అర్థం, లేదా తక్కువ పదాలలో ఇమర్చబడిన ఎక్కువ అర్థం. తక్కువ పదాలలో ఇమర్చబడిన ఎక్కువ అర్థం. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉండగా ఆత్మీయంగా మనకు చాలా మేలు జరుగుతూ ఉంటాయి. మన ఆత్మీయ పురుషుడు కూడా వర్ధిల్లుతూ ఉంటాడు. అయితే ఈ సామెతల గ్రంథాన్ని చాలా మంది యవనస్తులకు ఎక్కువగా రెఫర్ చేస్తూ ఉంటారు. అధిక శాతము సామెతల గ్రంథాన్ని కనుక యవనస్తులు ఎక్కువగా చదివి వాటిని అనుసరించినట్లయితే వారి జీవితాల్లో మేలులు అన్నదాన్ని మనం గమనిస్తాం. అయితే ఇది కేవలం యవనస్తులకు ఒకటే కాదు, ఇది అందరికీ అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. సరే, మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. ఇవి రాసినటువంటి వారు ఎవరంట? దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతలు. 2వ వచనం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందును బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఇందులో ఏమున్నాయని అంటే మనం నేర్చుకున్నదైనటువంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. సరే, సామెతల గ్రంథము రచించినది ఎవరు అనగా ఎక్కువగా మనం చెప్పుకునేది సొలొమోను గారు. అయితే సొలొమోను గారు మాత్రమే ఈ సామెతలను రచించలేదు. మొదటి భాగము ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనము ఈ గ్రంథకర్త సొలొమోను అన్న సంగతి చూసాం. 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి గమనించండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను క్విక్గా. నా కుమారుడా అనేటువంటి మాటను గమనించండి. 3వ అధ్యాయము 1వ వచనం నా కుమారుడా. 4వ అధ్యాయం 1వ వచనం కుమారులారా. 5వ అధ్యాయం 1వ వచనం నా కుమారుడా. 6వ అధ్యాయం 1వ వచనం నా కుమారుడా. 7వ అధ్యాయం 1వ వచనం నా కుమారుడా. 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో మాత్రము జ్ఞానములకు సంబంధించినటువంటి మాటలు మనం అక్కడ గమనిస్తాం. అనగా మొదటి 9 అధ్యాయాలలో సొలొమోను గారు తన యొక్క కుమారులకు పంచుతున్నటువంటి జ్ఞానముగా మనము ఇక్కడ చూడవచ్చు. 10వ అధ్యాయము పైన మీరు గమనిస్తే సొలొమోను చెప్పిన సామెతలని అక్కడి నుంచి శీర్షిక ద్వారా అక్కడి నుంచి ఆయన రాసినటువంటి కీర్తనలన్నీ
ఎంతవరకు తీసుకొని వెళ్తారు అంటే దాదాపుగా 24వ సామెతల అధ్యాయాన్ని గమనిస్తే అక్కడి వరకు సొలొమోను గారు రాసినట్టుగా చూస్తాం. 25వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి, 25వ అధ్యాయం మొదటి వచనం. ఇవియును సొలొమోను సామెతలే, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి. అంటే ఇంతవరకు 24వ అధ్యాయం వరకు సొలొమోను గారు రాసినటువంటి సామెతలన్నీ అక్కడ పేర్చబడినట్లయితే ఆయన రాసినట్టుగా, అయితే 25వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు యూదా రాజైనటువంటి హిజ్కియా తన సేవకులను పిలిపించి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రతులు తీసుకొని వచ్చి ఒక చోట రాపించినట్టుగా మనం గమనిస్తాం. 25 నుంచి 29 వరకు అది అలాగే కొనసాగుతుంది. 30వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి, 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికినటువంటి మాటలు. ఈ అధ్యాయం అంతా కూడా ఆగూరు అనేటువంటి వ్యక్తి రాసినట్టుగా చూస్తాం. 31వ అధ్యాయం మొదటి వచనం గమనించండి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఇక్కడ లెమూయేలు రాసినట్టుగా గమనిస్తాం. అయితే లెమూయేలు ఎవరో కాదు, అతను కూడా సొలొమోనే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఈ గ్రంథంని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ రకంగా విభాగించుకొని చదువుకోవడము కాస్త ఉపయుక్తంగా ఉంటుంది. సరే, ఈ గ్రంథంలో దేవుడి లక్షణాలు మనము గమనించినట్లయితే ఈ గ్రంథం అంతా కూడా బుద్ధిని తెలియజేసేదిగా, జ్ఞానాన్ని తెలియజేసేదిగా మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో నుంచి ఒక 4 సంగతులు దేవుడి గురించి తెలుసుకొని మనం ఆరాధనకు ముందు కొనసాగుతాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి తెరవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. మొదటిగా యథార్థత గలవారిని ఇష్టపడే దేవుడు. మన దేవుడు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాడు అట? ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాడు? యథార్థంగా ఉండేవాళ్ళని, ట్రాన్స్పరెంట్ గా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతాడు. సమాజంలో మనం గమనిస్తూ ఉంటాం, ఒక మాట ఎక్కువగా వింటాం. అదేంటంటే యథార్థవాది లోక విరోధి అంటారు. ఏమంటారు? యథార్థవాది లోక విరోధి. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్లయితే ఈ లోకానికి నచ్చదు. యథార్థవాది లోక విరోధి. అయితే బైబిల్ ఏం చెప్తుంది? యథార్థవాది దేవుడికి ఇష్టడు అని చెబుతుంది. ఈ లోకము ఇష్టపడని దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. లోకం దేని ఇష్టపడడం లేదు? యథార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా నికార్సిగా ఏదైనా సంగతి చెప్తే దాన్ని లోకం అంగీకరించదు. కానీ అలా చెప్పే వ్యక్తిని, అలాంటి హృదయం కలిగినటువంటి యథార్థవంతులను యెహోవా ఇష్టపడుతున్నాడు అని. అయితే ఇది కొన్ని అంశాలలో మాత్రమే. ఇంకొన్ని అంశాలలో ఈ లోకము యథార్థతను కోరుకుంటుంది. ఏంటి? ఏ అంశాల్లో యథార్థత కోరుకుంటుంది అని అంటే సర్టిఫికేట్ల విషయంలో యథార్థతను కోరుకుంటుంది. అవునా? ఇవాళ డిఎస్సి జరిగింది, కొంతమంది సెలెక్ట్ అయ్యారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఈ సర్టిఫికేట్లు నిజమైనవా, అబద్ధమైన, యథార్థమైనవా కావా అని దే వాంట్ టు స్క్రూటినైజ్. దాన్ని వాళ్ళు చెక్ చేయాలని వాళ్ళని పిలిపించి చెక్ చేస్తారు. అక్కడ మాత్రం యథార్థత కావాలి. సర్టిఫికేట్ల విషయంలో యథార్థతను కోరుకుంటుంది ఈ లోకం. అయితే దేవుడు సర్టిఫికేట్లో యథార్థతను కోరుకునేటువంటి వాడు. అంతేకాదు, అంతకు మించి యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ? హృదయంలో యథార్థత. కేవలము సర్టిఫికేట్లలో మాత్రమే మన యథార్థత కనపరిస్తే మనకి ఈ లోకంలో ఎవరు ఇవ్వగలుగుతారు చెప్పు? వీడు యథార్థవంతుడు అని చెప్పి సర్టిఫికేట్ ఎవరు ఇవ్వలేదు. మరి దేవుడికి ఎలా తెలుస్తుంది అంటే when he observes your heart and my heart, he'll come to know whether you have integrity in your heart or not. మన హృదయాల్లో యథార్థత ఉందా లేదా అని ఆయన తెలుసుకునేటువంటి విధంగా ఎవరు ఈ లోకంలో సర్టిఫికేట్ ఇవ్వలేరు. కానీ ఆయనే నీ హృదయాంతరంగాలను పరిశీలన చేసినప్పుడు నీలో యథార్థత, నాలో యథార్థత ఉందో లేదో ఆయనకి తెలిసిపోతుంది. అలా కనుక మనం యథార్థత కలిగి ఉన్నట్లయితే మనల్ని దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాడు. ఈ లోకంలో ఒకవేళ నీవు నేను యథార్థంగా ఉంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, మన కుటుంబస్తుల్లో కొంతమందికి నచ్చకపోవచ్చు, మన ఉద్యోగం చేసేటువంటి ప్రాంతాల్లో కొంతమందికి నచ్చకపోవచ్చు, సమాజంలో కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీవు నేను యథార్థతను కలిగి ఉంటే you will be liked by Almighty God. దేవుడి చేత నీవు ఇష్టపడబడతావు.
దేవుడికి యథార్థవంతులు చాలా ఇష్టం. ఈ యథార్థవంతుల గురించి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను, మీకు వినండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని. When you pray, if you pray using all sorts of bombastic language, he is not getting pleased by you. ప్రార్థన చేసేటప్పుడు ఏవేవో పదాలు వాడి దేవుని ఇంప్రెస్ చేద్దామంటే he is not going to get impressed by you and me. ఆయన ఇంప్రెస్ కాదు మనం వాడేటువంటి పద కూర్పును బట్టి. ఆయన ఆనందించేది నీవు నేను ప్రార్థన చేసినప్పుడు దేన్ని బట్టి? నీవు యథార్థవంతుడైతే, నేను యథార్థవంతుడైతే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటున్నాడు. ఆయనకు చాలా ఇష్టమట యథార్థ హృదయం కలిగినటువంటి వ్యక్తులు. సరే, అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. If you have integrity in your heart, he is going to give you prosperity. దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు ఒకవేళ మనము యథార్థతను కలిగి ఉన్నట్లయితే. యథార్థత కలిగిన వాడు యథార్థ మార్గంలో వెళ్తూ ఉండగా దాన్ని చూసి ఆనందించేటువంటి దేవుడు, అతను చేసే ప్రార్థనను చూసి ఆనందించేటువంటి దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుడికి యథార్థవంతులు అంటే చాలా 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 ఇష్టం. లైక్స్ దెమ్ లాట్. ఎందుకు యథార్థవంతులు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే దేవుడు కూడా యథార్థవంతుడే కాబట్టి. దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయనకు యథార్థత కలిగిన వారంటే చాలా ఇష్టం. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నాడు. ఒకే ఆలోచన రీతి కలిగిన వాళ్ళందరూ ఒక గుంపుగా చేరుతారు, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటారు. అవునా? విశ్వాసులంతా ఒక వాట్సాప్ గ్రూప్, సేవకులంతా ఒక వాట్సాప్ గ్రూప్, టీచర్లంతా ఒక వాట్సాప్ గ్రూప్, ఎంఈఓలంతా ఒక వాట్సాప్ గ్రూప్. ఎందుకు? ఆ స్టేటస్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఒక గుంపుగా ఉంటారు. దేవుడికి యథార్థవంతులు అంటే ఎందుకు ఇష్టం అనంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి. ఆయనలో యథార్థత మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనకు ఆయనలో ఉన్నటువంటి యథార్థత కనిపిస్తుంది. ఏ రకంగా ఆయన యథార్థవంతుడని చెప్పగలం? ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల యొక్క చరిత్ర రాయబడింది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేకమైన విషయాలు రచించి పెట్టాడు. ఇందులో భక్తుల యొక్క జీవితాల గురించి ఎలా రాశాడంటే, ఎలా రాశాడు? ఏమైనా సైడ్కి దాచిపెట్టి రాశాడు? ఏది దాచిపెట్టాడు? ఏ గొప్ప భక్తుడైనా సరే అతను మంచి పని చేస్తే ఇదిగో మంచి చేశాడని చూపించాడు ఈ గ్రంథంలోనే. అతను ఒకవేళ చెడ్డ పని చేస్తే ఇదిగో అదే గొప్ప భక్తుడు ఇదిగో చెడ్డ పని చేశాడని ఆ చెడ్డ పని రాయించి చూపించాడు. యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా చూపించాడు. కారణం ఏంటంటే నీవు నేను దాని నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆయన యథార్థత కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన యథార్థతను బట్టి మనం ఆయన స్తుతించాలి. కారణం ఆయన ఆ రకమైనటువంటి వృత్తాంతాలన్నీ రాయించాడు కాబట్టి మన ఆత్మీయతలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇక నిలబడి దైవజనులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ భక్తుల జీవిత చరిత్రను మనం చూస్తూ ఉన్నప్పుడు తప్పైన దాన్ని తప్పుగా చెప్పినప్పుడు, ఒప్పైన దాన్ని ఒప్పుగా చెప్పినప్పుడు అందులో నుంచి మనం పాఠాలు నేర్చుకోగలిగి మనం కూడా యథార్థతలో నడవడానికి ఆస్కారం ఉండేటట్టుగా దేవుడు బైబిల్ గ్రంథాన్ని మన చేతిలోన పెట్టాడు. దేవుడు యథార్థవంతులను ఇష్టపడేటువంటి వాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేసేటువంటి వాడు. ఆయన యథార్థవంతుల ప్రార్థనను చూసి ఆనందించేటువంటి వాడుగా మనం గమనిస్తాం. రెండవ మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం ఎవరు చదువుతారా? రెండవ మాట, దీనుల ఎడల దయ చూపేటువంటి దేవుడు. మొదటిది యథార్థత గల వారిని ఇష్టపడేటువంటి దేవుడు. రెండవది దీనుల ఎడల దయ చూపేటువంటి
దేవుడు. 34వ వచనంలో మనం గమనించినట్లు అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. దీనుని ఎడల దయ చూపేవాడు. దీనుడు అంటే ఎవరు? పేదరికంలో ఉన్న వారిని దీనుడు అన్నాం, దారిద్ర్యంలో ఉన్న వారిని దీనులు అంటున్నాం. అది సామాజిక పరమైన స్థితిని బట్టి. కానీ ఆత్మీయ స్థితిని బట్టి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు దీనులు? దీనత్వానికి ఆపోజిట్ ఏంటి? దీనత్వానికి ఆపోజిట్ ఏంటి? వ్యతిరేకం ఏంటి? వ్యతిరేకం ఏంటి? గర్వం, అతిశయం. దీనత్వానికి దేవుడు ఇక్కడ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే దీనులుగా ఉంటారో వారి పట్ల ఆయన దయ చూపేటువంటి వారుగా ఉంటాడు. మరి మనలో దీనత్వాన్ని చూసినప్పుడు ఆయన మన ఎడల కూడా దయ చూపేటువంటి వాడు. దీనత్వానికి ఆపోజిట్ ఏంటంటే అహంకారం. మరి అహంకారం దేవుడు ఏ రకంగా చూస్తాడు చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా ఏం చేస్తాడట? పెరిగేస్తాడు. గర్వంతో నిండబడినటువంటి ఏ హృదయమైనా సరే దేవుడు గమనించాడు అంటే ఆయన వారి మీదకి శిక్షలు తీసుకొని రాబోతున్నాడు. గర్విష్ఠుల యొక్క ఇల్లును ఆయన పెరిగి వేయబోతూ ఉన్నాడు. కారణం, వారు తమకున్నటువంటి సిరి సంపదలను చూసి గర్వపడేవారుగా ఉన్నారు. వారు తమకున్నటువంటి ఉద్యోగాలను చూసి గర్వపడేవారుగా ఉన్నారు. వారు తమకున్నటువంటి నైపుణ్యాలను చూసి గర్వపడేవారుగా ఉన్నారు. గర్వపడే వారిని దేవుడు చూసినప్పుడు ఆయన వారి పట్ల ఆనందించేటువంటి వాడు కాదు, ఆయన వారి ఇంటిని పెరిగి వేసేటువంటి దేవుడు. ఎందుకు పెరిగేయాలి? ఎందుకు పెరిగేయాలి? వాళ్ళ ఇంటిని ఎందుకు పెరిగేయాలి? ఏమంత అవసరం ఏమొచ్చిందంటే, అసలు ఈ ఆశీర్వాదానికి కారణం ఎవరు? వారు ఒక గృహాన్ని కట్టుకొని ఆ గృహంలో వారు సంతోషంగా బతుకుతున్నారంటే దానికి కారణం ఎవరు? ఇది నాకు దేవుడు ఇచ్చిందని అనుకోవట్లే వీళ్ళు. వీళ్ళు ఏమంటారంటే, నేను చాలా కష్టపడినా కాబట్టి నాకు దేవుడు ఈ ఇల్లు ఇచ్చాడు అనుకుంటున్నాను. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అనుకుంటున్నాను. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ సిరి సంపదలు ఇచ్చాడు దేవుడు. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నా భవిష్యత్తు బాగా ఉండబోతుంది అని అనుకొని దేవుణ్ణి, ఆయన యొక్క ప్రమేయాన్ని, మన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల పట్ల ఆయన ప్రమేయాన్ని తిరస్కరిస్తూ బతుకుతున్నటువంటి వారు గర్విష్ఠులు. హృదయంలో గర్వాన్ని మోస్తూ తిరుగుతూ ఉన్నారు. అక్కడ రాయబడినమాట, అపహాసకులను దేవుడు అపహసిస్తాడు. ఈ గర్వంతో నింపబడినటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇల్లు కలిగినటువంటి వాడు ఇల్లు లేని వాడిని చూసి, నీకు ఇల్లు లేదా అని వాడిని చూసి సంపాదిస్తూ ఉన్నాడు. ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం లేని వాడిని చూసి, లేదా నీకు ఉద్యోగం ప్రార్థన దేవుడు. ఆ మాటలో తప్పు లేదు, కానీ ఆ మాట చెబుతున్నప్పుడు అతని హృదయంలో ఉన్నటువంటి గర్వంలో దేవుడు తప్పు చూస్తూ ఉన్నాడు. అపహాసకులను దేవుడు అపహసిస్తాడు. గర్వంతో నిండిన వారి యొక్క హృదయాలను దేవుడు చూసినప్పుడు వారిని అసహించుకుంటారు. మరి మన హృదయాలు ఎలా ఉన్నాయి? అపహాస్యములు చేసేటువంటి వారుగా ఉన్నాము. మనకు దేవుడు ఇచ్చినటువంటి వాటిని బట్టి మనం ఏమనుకోవాలి? ఇది నాకు దేవుడు ఇచ్చింది కదా, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం కదా అని అనుకోవాలి తప్ప, ఏదో నా సొంత కష్టం వల్ల నేను సాధించుకున్నాను అని ఎవరు కూడా అనుకోవడానికి వీలు లేదు. నీకున్నటువంటి దేని విషయంలో అయినా సరే, నువ్వు పొందుకున్నటువంటి ఏ ఆశీర్వాదం విషయంలోనైనా సరే. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యవంతులైనటువంటి వారందరూ కూడా ఏం చేయాలి? ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదముగా వారు దాన్ని గుర్తించాలి. ఇది వారి సొంత కష్టం ద్వారా కానీ, సొంత బలము ద్వారా కానీ, ఏదో ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా కానీ మేము సంపాదించుకున్నామని అనుకోవడానికి వీలు లేదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చిన. ఐశ్వర్యం ప్లేస్ లో మీకున్నటువంటి ఏ ఆశీర్వాదాన్ని పెట్టు. తర్వాత వచనం చాలా కీలకం. తర్వాత కూడా చదవండి. తర్వాత నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఏదో నువ్వు పెద్ద కష్టపడి అదేదో సాధించేస్తా అని చెప్పేసి ఫీల్ అవడానికి లేదు.
నీ కష్టం ద్వారా నీకున్న ఆశీర్వాదం ఎక్కువ కాలేదు. మరి ఏ రకంగా ఎక్కువైనది? ఆయన ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇచ్చాడు. ఆయన ఇచ్చే ప్రకారము ఆయన ఇవ్వాలనుకున్నది నీ చేతిలో పెట్టాడు. మరి నువ్వెలా ఉండాలి? ఆయన చేతిలో నుంచి తీసుకున్న ఆశీర్వాదాన్ని బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే ఆ ఇల్లు చూసుకొని, ఆ ఉద్యోగాన్ని చూసుకొని, లేదా ఆ భూములను చూసుకొని, లేదా ఇంకో దాన్ని చూసుకొని ఇది నా వల్ల నాది అనేటువంటి గర్వంతో ఉన్నా. అలా గర్వంతో ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు దేవుడు? గర్విస్తున్న ఇల్లు ఆయన పెరిగి వేస్తాడు. ఎందుకంటే దేవుడికి గర్వంతో ఉండే వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. మరి ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నుండును. మనసులో గర్వాన్ని పెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు క్యారీ చేస్తున్నటువంటి ఆ గర్వమే నిన్ను తగ్గించబడేస్తుంది. అయితే మనం ఎలా ఉండాలంటున్నాడు? వినయ మనస్కుడు ఘనత నుండును. వినయముతో ఉండాలి మనము. అప్పుడు దేవుడు ఏమి ఇస్తాడట? ఘనత ఇస్తాడట. ఆయన ఘనపరిచేటువంటి దేవుడు, ఆయన హెచ్చించేటువంటి దేవుడు. అయితే గర్వము లేనటువంటి ఆ స్థితిని మనంతకు మనము చేరుకోగలమా? అది సాధ్యం కాదు. మరి ఏ రకంగా సాధ్యం అవుతుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు 20వ వచనంలో చెప్పిన మాట ఏంటి? ఏమన్నాడు? నేను సాత్వికుడను, ఏ మనస్సు? దీన మనస్సు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని. నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని. ఆయన దీనత్వాన్ని చూసి మనము దీనులుగా మారాలి. ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో చూసి మనం కూడా తగ్గింపు లక్షణాన్ని పొందుకోవాలి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? ఇదిగో గర్వముతో నిండినటువంటి మన నిమిత్తమై, ఇదే గర్వముతో ఉన్న హృదయంతో ఇలాగే మనము ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. అదే గర్వ హృదయంతో ఉన్నవాడు చనిపోయి పైకి వెళ్తే వాడికి ఖచ్చితంగా శిక్ష ఉన్నది. ఆ శిక్ష నుండి తప్పించడానికి పరలోకములో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేవుడు ఆయన తన్ను తాను తగ్గించుకునే రిక్తునిగా, మానవుడిగా లోకానికి దిగి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, ఆయన దీనత్వాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా సంఘాలలోకి చేరి, సంఘాలలో కూర్చొని దేవుడి వాక్యాన్ని ఆలోచన చేసుకుని, బలలో పాలు పంపులు పొందుకొని, నేను రక్షింపబడ్డవాడను, నేను విశ్వాసిని, నాకు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు, నేను చనిపోయినట్లయితే పరలోకానికి వెళ్ళడానికి నాకు దేవుడు ఒక త్రోవ చూపాడని చెప్పి హ్యాపీగా చెప్పుకోగలుగుతున్నాను. If it was not for Jesus Christ's humility, we should not have got what we have got. యేసుక్రీస్తు దీనత్వాన్ని చూపించకపోతే మనం ఇప్పుడు పొందుకున్న ఏ ఆశీర్వాదం కూడా, పరలోక సంబంధమైన ఏ ఆశీర్వాదం కూడా మన సొత్తు కాదు. క్రీస్తు దీనుడిగా దిగి వచ్చాడు. అదే దీనత్వంతో పరిచర్య ప్రారంభించాడు. అదే దీనత్వంతో శిష్యుల దగ్గరకు వెళ్ళి వారి పాదాలను కడిగాడు. ఎంత తగ్గించుకున్నాడు! అదే దీనత్వంతో సిలువకెక్కాడు. సిలువకెక్కి నానా మాటలు పడ్డాడు, నానా రకాలుగా హింసించబడ్డాడు. రక్తము కారణంతగా మనందరి కోసము కలువరి సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు తగ్గించుకోవాలి అంతదాకా? ఎందుకు మన కొరకు అంతటి అవమానాన్ని ఆయన భరించాలి అని అంటే, ఇదిగో నీ గర్వ హృదయం ఉంది కదా, నా గర్వ హృదయం ఉన్నది కదా, ఈ గర్వ హృదయంతోనే మనం ఆ ధోరణిలోకి వెళ్ళిపోతే, ఆ సమాధిలోకి వెళ్ళిపోతే శిక్ష ఉన్నది. ఆ శిక్ష తగ్గించాలి. ఆ శిక్ష మనకు పడకూడదు అంటే ఉన్నతమైన దేవుడు దీనుడుగా వచ్చి కలువరి సిలువలో తన రక్తాన్ని కార్చి రక్షణను సిద్ధపరిస్తే తప్ప గర్విష్ఠులైనటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు మారడానికి ఏ రకమైన ఆస్కారం కూడా లేదు. ఆయన రక్షణ సిద్ధపరిచాడు కాబట్టి ఈనాడు కొన్ని వందల వేల లక్షల మంది ఆయన దగ్గర రాగలుగుతూ ఉన్నారు. వచ్చినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి దీన మనస్సును నేర్చుకున్నట్లయితే వారందరికీ కూడా దేవుడు రక్షణనిచ్చి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి
ఆయన ఒక రాజ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఈ మార్గాన్ని మనం చూసినప్పుడు నిజంగా దేవా, దీనుడమై నా కొరకు వచ్చావా, దీనత్వంతో నీవు ఇంతగా నా కొరకు తగ్గించుకున్నావా, నేను కూడా దీన మనసుతో ఉంటానని ఆయనతో మనం చెప్పుకోవాలి. ఆయన దీనత్వాన్ని బట్టి మనం ఆయనను ఘనపరచాలి, ఆయనను హెచ్చించాలి. సరే, 3వ వచనం గమనిద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. చాలండి. మొదటి మాట యథార్థవంతులకు ఇష్టపడేటువంటి దేవుడు, రెండవది దీనులకు దయ చూపేటువంటి దేవుడు, మూడవది భక్తిహీనులకు దూరముగా ఉండేటువంటి దేవుడు. భక్తిహీనులకు దేవుడు ఎలా ఉన్నాడంట? దూరస్తుడిగా ఉన్నాడు. అదేంటి? దేవుడు దగ్గర ఉన్నారు కదా, దేవుడు దగ్గరగా ఉండేటువంటి వాడు మనం నేర్చుకుంటున్నాం కదా. దూరంగా ఉండడం ఏంటి? భక్తిహీనుల కోసమే కదా దేవుడి లోకానికి దిగి వచ్చిందని మనం నేర్చుకున్నాం. మరి భక్తిహీనులకు దేవుడు ఎందుకు దూరంగా ఉన్నారు ఇక్కడ అంటే, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దేవుని గురించి ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తుల గురించినటువంటి మాటలు. ఒక పేజ్ అలా తిప్పేసి 15వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అంటున్నారు. అంటే వీళ్ళు ఎవరు? దేవుడి గురించి తెలిసిన వాళ్ళైనా? బాగా తెలిసిన వాళ్ళు. మందిరానికి వచ్చి బలుడు అర్పించేటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళ, ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. తర్వాత వచ్చింది భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము అంట. వీరు ఎవరు అని అంటే, దేవుడు సమీపముగా ఉన్నప్పుడు ఆయన మాట విననొల్లని వారు, దేవుడు సమీపముగా ఉన్నప్పుడు ఆయనకు ఇరిటేషన్ తెప్పించిన వారు, దేవుడు సమీపముగా ఉన్నప్పుడు ఆయన తృణీకరించిన వారు, విసర్జించినటువంటి వారు. అందుకని వీరికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు భక్తిహీనులు, మీకు భక్తి లేదు. నేను మీకు సమీపముగా ఉన్నప్పుడు మీరు నన్ను కేర్ చేయలేదు. ఎందుకంటే దూరమైపోదు. నేను మీకు చాలా సమీపంగా ఉన్నాను, కానీ మీరు నన్ను పట్టించుకోవట్లేదు, విసర్జించేశారు, తృణీకరించేశారు. అందుకే భక్తిహీనులకు నేను దూరంగా ఉన్నాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, గమనించండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. మనము ఆయన మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, అది ఏ గొప్ప జనులకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చాలా మన ఆయన మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు, ఇక ఏ జనాంగానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడయ్యా అని చెప్పి అక్కడ ప్రశ్న వేస్తుంది. ఆయన చాలా సమీపముగా ఉన్నాడు. అయితే ఆ సమీపముగా ఉన్న వారిని వీళ్ళు ఏం చేశారు? విసిగించారు, తృణీకరించారు, విసర్జించారు, ఆయన దూరం అయిపోయేలాగా చేశారు. అయితే దూరమైన దేవుడు అలా దూరంగానే ఉండిపోయాడు, ఉండలేదు కదా. మళ్ళీ వీరి మీద ప్రేమ పుట్టి, మళ్ళీ మానవ జాతి మీద ఆయనకు ప్రేమ కలిగి, పాపము చేత దేవుణ్ణి విసిగించేటువంటి స్థితికి ఈ లోకమంతా చేరినా కూడా, నాకు మీరంతా వద్దు అని దేవుడు అనుకొని దూరంగా ఉన్నా కూడా ఆయన ప్రేమ ఆయనను అదే దూరాన్ని మెయింటైన్ చేసేలాగా చేయలేదు. ఆయన ప్రేమ ఏం చేసిందంటే, అరే ఎట్లా ఉన్నా కూడా నా పిల్లలే కదా. తల్లి పిల్లలు ఒక దెబ్బేస్తుంది, బాగా అల్లరి చేసినప్పుడు నువ్వు వాడు దూరం వాడు అని మళ్ళీ వచ్చేపోయినాక నువ్వు నా పిల్లలు కదా అని మళ్ళీ దరికి ఎలా చేరుతుందో, ఈ జనాభా అంతా కూడా పాపము చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, భక్తిహీనతలోకి వారు వెళ్ళిపోయినప్పుడు దేవుడు బాధపడ్డాడు, దేవుడు సంతాపపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. అయినా సరే మళ్ళీ తిరిగి వారి దగ్గరకు రావడానికి దేవుడు తీర్మానం చేసుకుని, పరలోకం నుండి ఏ జనాంగం అయితే ఆయన దూరంగా పెట్టిందో అదే జనాంగంలోకి ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా దిగి వచ్చింది. ఆ జనాంగంలోనే ఆయన ఒక మనిషిగా బతకడానికి ఇష్టపడి ఆయన నిలబడ్డాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ రకంగా వచ్చిన తర్వాత వారు ఏం చేశారు? సమీపముగా వచ్చిన దేవుడిని మళ్ళీ దూరం చేశారు.
వాళ్ళు దూరం చేసుకున్న తర్వాత ఆయన ఎవరికి సమీపమయ్యాడంటే అన్యజనులైన మనందరికీ సమీపం. మునుపు దూరస్తులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన తండ్రి అయిన దేవుడికి సమీపస్తులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. మనందరం కూడా భక్తిహీనతలో ఉన్నవారు, మనందరం కూడా దేవుడికి వ్యతిరేక భావాలతో తిరిగినటువంటి వారు. అయినప్పటికీ దేవుడు మనం చూసేటువంటి విధానం ఏంటంటే, సరే ఎంత చేసినా వీడు నావాడే కదా, ఈ బాబు నా బాబే, ఈ అమ్మాయి నా అమ్మాయి, వీళ్ళు నా కొడుకులే, నా కూతురులే, ఎంత తప్పు చేసినా నా వాళ్ళే కదనేటువంటి ఆ ప్రేమతో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి పంపించి ఆయన ద్వారా వీరు చేసిన ప్రతి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి తీర్మానించుకొని సిలువలో ప్రాయశ్చిత్తం చేసి అందరినీ తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన రక్షణ సిద్ధపరిచాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి హావ్. భక్తిహీనులకు దూరంగా ఉండేటువంటి దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? సమీపస్తుడయ్యాడు. ఒక ప్రార్థన చేసి పశ్చాత్తాపపడితే చాలు ఆయన హృదయంలోకి వచ్చేంత సమీపంగా మనందరికీ ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. సరే, చివరి మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చదువుతుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. చాలు, సత్పురుషునికి కటాక్షము చూపేటువంటి దేవుడు. మొదటిది యథార్థవంతులను ఇష్టపడే దేవుడు. రెండవది దీనులకు దయ చూపేటువంటి దేవుడు. మూడవది భక్తిహీనులకు దూరముగా ఉండేటువంటి దేవుడు, కానీ ఇప్పుడు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. నాలుగవది సత్పురుషులను కటాక్షించేటువంటి దేవుడు. అయితే సత్పురుషుడు ఎవరు? బిబ్లికల్గా మనం మాట్లాడితే సత్పురుషుడు ఎవరు లేరు, ఒక దేవుడు తప్ప. దేవుడు తప్ప సత్పురుషుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపునంటున్నాడు కదా. దేనికి సంబంధించిన కటాక్షం ఇది? సత్పురుషులు ఎవరున్నారు అంటే, ఏ సత్పురుషుడైతే పరలోకం నుండి దిగి వచ్చి శిలువ మీదకెక్కి సమాధిలోకి వెళ్ళి తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో ఆ సత్పురుషుణ్ణి దూరముగా ఉంచకుండా హృదయంలోనికి తెచ్చుకుంటారు చూడు. హృదయం లోపలికి ఆయన తీసుకొని వచ్చి దాచుకున్నారు చూడు. వారందరూ కూడా సత్పురుషులే. వారందరి మీద ఎవరి కటాక్షం ఉంటుంది? యెహోవా కటాక్షం ఉంటుంది. ఆ కటాక్షము ద్వారా లభించేటువంటి వనరు ఏంటి అని అంటే, ఎవరైతే యేసు క్రీస్తులో ఉన్నారో వారందరికీ ఏ శిక్షా విధి లేదు. మనము కన్ను మూసి తెరిచేలోపు, ఒకవేళ మనం కనుక మరణిస్తే కన్ను మూసి తెరిచేలోపు మనము పరదేశంలో ఉంటాం. ఏనాడు మన ప్రాణాలు పోతాయో మనకు తెలియదు కదా. ఏనాడు మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్తామో మనకు తెలియదు కదా. మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి మంచి సేవకులే అలా పిట్టల్లా రాలిపోతుంది. అనుకోని విధంగా ఒక సేవకుని ఆయన మాట్లాడుతూ ఉండగానే ఒక బుల్లెట్ వచ్చి గొంతు మీదకి దిగింది. అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసి మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, సత్పురుషునికి ఆయన కటాక్షము చూపిస్తాడట. మనందరము సత్పురుషుడైనటువంటి దేవుడిని హృదయంలో పెట్టుకున్నట్లయితే మనకు ఆయన కటాక్షం ఉంటుంది. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళేటంతటి గొప్ప కటాక్షము దేవుడు నీ మీద నా మీద చూపించడానికి ఇష్టపడుతూ ఉండగా ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆయన్ని ఆరాధించాలి. తరలో ఉంచండి, తల మూసుకొని దేవుడిని ఆరాధించాలి. దేవుడు మంచి